సాధారణంగా ఆడపిల్ల పుడితే భారం అనే ఆలోచనతోటి భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని ఆడపిల్ల పుట్టిన ఆ తల్లులు ఇబ్బంది పడద్దని మన ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బాలికా సంరక్షణ పథకం. అందులో ఒక ఆడపిల్ల పుడితే వారి పేరు మీద డిపాజిట్ చేసి ఆ పాపకు 18 సంవత్సరాల వయసు దాటిన తర్వాత 1,00,000 రూపాయలు ఇచ్చే పథకము. దాదాపు 200 పైబడి ఇందులో మంజూరు కావడం జరిగింది. దాదాపు ఇంకా 150 మరి పెండింగ్ ఉన్న సందర్భాలు. ఇది ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఎందుకు తీసుకున్నామంటే అన్నిట్లో ఇబ్బంది కలుగుతుంది. వీళ్ళకి ఇచ్చే బాండ్ పేపర్ కూడా దళారులు మరి దళారులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. అది మా నియోజకవర్గం కావచ్చు, అది చెన్నూరు కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేల తీసుకుపోయి అక్కడ వాళ్ళ చేతులు ఇప్పియాలి తప్ప మీరు ఇయ్యద్దని ఆనాడు ఇన్స్ట్రక్షన్ చేసి నిన్న లక్ష్మీపేటలో దాదాపు 60-70 ఇవ్వడం జరిగింది. ఇంకా 150 పెండింగ్ ఉన్నాయి. లేదు ఏదైనా మా ప్రాంతం ఉంటే, ఎక్కడ ప్రాంతం ఉంటే అక్కడ మా దృష్టికి తీస్తారండి. మేము డెఫినెట్గా అక్కడ ఉన్న లోకల్ సర్పంచ్, లోకల్ ఎంపీటీసా, లోకల్ కౌన్సిలర్ మేము చెప్తాం. వాళ్ళు కరెక్ట్ సమాచారం అందిస్తారు. అన్ని కరెక్షన్ చేయండి. అది కూడా చెప్పడం జరిగింది మీకు. డిసెంబర్ ఆఖరిలోగా ఖచ్చితంగా మిగతా 150 మంది మనం ఇవ్వాల్సిందే. రాత్రి బాలు మీరు పని చేయవలసిందే. డిసెంబర్ ఆఖరికి ఇవన్నీ మళ్ళీ లక్ష్మీపేట కార్యక్రమం పెడదామా చూద్దాం. ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ కార్యక్రమం పెట్టేసి ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. కానీ అది మట్టుకు మీరు మర్చిపోకండి. ఇవాటి నుంచే ఇది అయిన తర్వాత ఇమ్మీడియట్గా మిగతా 150 నాకు విత్ ఇన్ ద 5-10 రోజుల్లో కంప్లీట్ కావాలి.